ఇంకా ట్రంప్ గురించి వచ్చింది ఒక్కసారి చదువుదాం, ఎందుకంటే బాగుంటుంది ఆయన గురించి చదవకపోతే. ట్రంప్ అశాంతి 8 యుద్ధాలు ఆపానన్నా నేనే అర్హుడినన్నా దక్కని నోబెల్ బహుమతి. అసలైన శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం ఇచ్చిందని అమెరికా వైట్ హౌస్ చెప్తుంది. ఇంకా సిగ్గుపోతుంది ఇది మాట్లాడుకుంటే సిగ్గుపోతుంది. యుద్ధాలను ఆపేందుకు ట్రంప్ కృషి కొనసాగుతుందని వెళ్ళాడు. అబ్బా మరెందుకు రష్యా ఉక్రెయిన్ మధ్య ఎందుకు యుద్ధం ఇంకా ఆపుతలేవు? ఆపాలి కదా, మరి ఎందుకు ఆపుతలేవు? వచ్చిండు చూడు, మళ్ళీ చదువుతాం. మనం ట్రంప్ తాత వచ్చిండు, నరకుడు నరుకుతాడు కోతలు. అసలైన శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యం అని వైట్ హౌస్ విమర్శించిందంట. ఏంది అమెరికా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచ శాంతి దూతగా అవతారం ఎత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు శాంతి లేకుండా పోయిందంట. 8 యుద్ధాలు ఆపానని చెప్పినా వెంటనే ఒప్పందానికి రాకపోతే నరకం చూపిస్తానంటూ బెదిరించి ఇజ్రాయెల్ హమాస్ మధ్య హడావిడిగా సంధి కుదిర్చిన కూడా ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించలేదు. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్ దీనితో తీవ్రంగా అసంతృప్తికి లోనై జ్వరం వచ్చి గోళీలు వేసుకొని పండుకున్నాడే మరి. దీనిపై ట్రంప్ నేరుగా ప్రకటన చేయకపోయినా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియోంగ్ మీడియాతో మాట్లాడినట. నోబెల్ కమిటీ మరోసారి శాంతి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందట. అయినా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపుతూనే ఉంటారు. మరి ఆపు, ఈసారి కాకపోతే మరోసారి వస్తుంది కదా. శాంతి ఒప్పందాలు కుదుర్చుతూనే ఉంటారు. ప్రజల ప్రాణాలను కాపాడతాడు. అవును, ఒక్క ప్రాణం పోకుండా కాపాడినావు, ఒక బిల్డింగ్ కూలకుండా కాపాడినావు, ఒక ఎయిర్పోర్ట్ నాశనం కాకుండా కాపాడ్డావు, ఒక మిసైల్ వేలకుండా కాపాడినావు నువ్వు. ఆయనకు గొప్ప మానవతావాది. తన సంకల్ప బలంతో పర్వతాలనైనా కదిలించగలిగే ట్రంప్ వంటి వ్యక్తి మరొకరు ఉండరని ఆయన పేర్కొన్నాడంట. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయనకు తాము మద్దతు పలుకుతున్నామని బహుమతి ప్రకటనకు ముందు రష్యా పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పుతిన్ సన్నిహితుడు యూరీ ఉషకోవ్ ప్రకటన చేసినట. నేనే అర్హుడిని. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి పనిచేసిన ఆ సమయంలోనే తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు ఉన్నట్టు బయటపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అయితే బహిరంగానే ప్రకటనలు చేసినట. వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని కూడా పలుమార్లు పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ వచ్చింది చూడు మళ్ళా, కంబోడియా, థాయిలాండ్ అంట, కాంగో, రువాండా, ఇజ్రాయెల్, ఇరాన్, సెర్బియా, కొసావో, ఈజిప్టు, ఇథియోపియా, ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ విరమణం కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా హడావిడిగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. మొత్తంగా ఈసారి తనకు నోబెల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. బహుమతి ప్రకటనకు ఒక రోజు ముందు శ్వేత సౌధం శాంతి అధ్యక్షుడు అంటూ ట్రంప్ ఫోటోతో ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టినారట. పాకిస్తాన్ ప్రభుత్వం నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును అధికారికంగా నామినేటెడ్ చేసింది. ఇజ్రాయెల్, కంబోడియా ప్రధానులు నెతన్యాహు, హూన్ మానెట్ కూడా ప్రతిపాదించారట. ఈ పాకిస్తాన్లో ఏదైనా ఉంటే అది ఇవ్వాలి. ఓకే, పాకిస్తాన్లకు సంబంధించి ఏమైనా అవార్డు ఉంటే వాళ్ళ దేశంలో అది ఇస్తే సరిపోతుంది. ఓకే, చాలు, మస్తు అవుతుంది. అదే వింత ప్రకటనలతో పరుగు పోతున్నా, ఇంతగా ఆశ పెట్టుకున్నా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ట్రంప్ మదనపడ్డారు కూడా. తాను ఎన్ని యుద్ధాలు ఆపినా, శాంతి కోసం ఎంత కృషి చేసినా తనకు నోబెల్ ఇవ్వకపోవచ్చని కూడా 1-2 సార్లు వ్యాఖ్యలు చేసినట. భారత్ నిర్ద్వందంగా ఖండించిన కూడా భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఎన్నోసార్లు ప్రకటనలు చేసిండు. ఇప్పటి వరకు 4 అమెరికా అధ్యక్షులు ఎవరు? రూజ్వెల్ట్ 1906లో, వుడ్రో విల్సన్ 1919, జిమ్మీ కార్టన్ 2002, బరాక్ ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి పొందిరట. అయితే వారందరికన్నా ప్రపంచ శాంతి కోసం తాను చేపట్టిన చర్యలు గొప్పవని ట్రంప్ పలుమార్లు ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటున్నాడు. మెడల డోలు వేసుకొని ఆయన డబ్బా ఆయన కొట్టుకుంటున్నాడు ట్రంప్. ఇంకా అది అలిగిండంట, పూర్తిగా అలిగి మదనపడుతున్నాడు, బాధపడుతున్నాడంట, తింటలేడంట, ముక్కుల శివుడా కారుతుందంట, జ్వరం వచ్చిందంట, ఇట్లా వణుకుతున్నాడంట. అంత బాధ అయింది ఆయనకు. అడుక్కుంటే వస్తుందండి, నాకు అర్థం కాదు. అడుక్కుంటే రాదు కదా. సరే, ప్రతిపాదించవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు మామూలుగా శాంతి బహుమతికో దేనికో. చాలా చేసుకునే మీరు చేసుకున్నారు. ఇంకా నాకే కావాలని ప్రకటనలు చేసుకోవడం, అడుక్కుంటే వస్తుందా? రాదు. పనితనం ఉంటే వస్తుంది.
అట్లా ఇంకా